సో మీరు ఏడున పుట్టారా? చాలా మందికి ఒక అపోహ ఉంది. ఏడంటే వైరాగ్యం, ఏడంటే సన్యాసుల నంబర్ అని. ఒక మాట చెప్పాలంటే ఏడంటే స్వర్గం. ఏడు కొండల వాడు, ఏడు కొండల మీద ఉన్నారు. తిరుపతిలో ఒకలాగుంటుంది. తిరుమలలో వేరేగా ఉంటుంది. అది వేరే లోకం. అందుకే నేను పట్టుబట్టి నా ఎంబీబీఎస్ కోర్స్‌ని ఎస్‌వి మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ చదివాను. అది నా డ్రీమ్. అది నేను ఫుల్‌ఫిల్ చేసుకున్నాను. స్వామి నామాలు చూస్తా చదువుకున్నాను. 7 ఏడంటే బిస్మిల్లా. 25న పుట్టారు జీసస్. 25 అంటే 7. ఈ ముగ్గురు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి వారంలో 7 రోజులు, వర్షం పడితే 7 రంగులు, సప్త ఋషులు, సప్త స్వరాలు, 7 ఖండాలు. సో 7 ఈజ్ ఎ వెరీ వెరీ పవర్‌ఫుల్ నంబర్. ఎంఎస్ ధోని 7 లెటర్స్. ఎంఎస్ ధోని 7న పుట్టాడు. సో జితేంద్ర, అనుష్క శెట్టి, కమల్ హాసన్ వీళ్ళంతా 7న పుట్టారు. 7 అంటే కేతువు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉండాలి? జరగబోయేది వీళ్ళకి తెలిసిపోతుంటాయి. స్పిరిచువాలిటీ కూడా ఉంటుంది. ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజినీర్స్, సైంటిస్టులు, కొంతమంది 0.5% జాతకాలు చెప్పేవాళ్ళు నాలాంటి వాళ్ళు. నేను కూడా ఈ సిరీస్‌లోనే పుట్టాను. జరగబోయేది చెప్పే నాలెడ్జ్ 7కి ఉంటుంది. అందుకే పొట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాల చరిత్ర 25న పుట్టారు. 25, 7 రాయగలిగారు. సో 7లో పుట్టిన వాళ్ళకి డబ్బు సంపాదన అనేది చాలా ఈజీ. శత్రువులు మ్యాక్సిమం ఉండరు. అందరితో ప్రేమగా ఉంటారు. బట్ వీళ్ళ మెయిన్ ఆస్తి వీళ్ళ తెలివి, సందర్భం తగ్గట్టు ముందుకెళ్తారు. ఎక్కడ తగ్గాలో తగ్గుతారు. ఎక్కడ జుట్టు పట్టుకోవాలో పట్టుకుంటారు. ఎక్కడ కాలు పట్టుకోవాలో పట్టుకుంటారు. సో తెలివితో, ఓర్పుతో ముందుకెళ్తారు. ఈ 7లో పుట్టి కూడా మీరు ఇబ్బందులు పడుతుంటే అడ్జస్ట్ కాలేకపోతున్నారంటే మీ పేరులో ఏదో లోపం ఉన్నట్టే.